Hi, hello friends, welcome back to our channel. How are you all? I hope you all are doing great. Let me know in the comment section friends. ఈ రోజు మరో మంచి ఎమ్మీ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, మైదా పిండితో చేసిన మైసూర్ బోండాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయి. చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇంత ఈజీ అని నాకు ఇంతకుముందు తెలియదు, కానీ చేస్తే మాత్రం చాలా సింపుల్ అండ్ టేస్టీగా వచ్చాయండి. మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను వెడల్పాటి గిన్నె తీసుకొని 1 కప్పు పెరుగు యాడ్ చేశానండి. కొంచెం పుల్లడి పెరుగు అయితే బాగుంటుంది. అలాగే 1 కప్పు మైదా తీసుకున్నాను. ఈక్వల్ రేషియో అండి. మైదా అండ్ పెరుగు 2 ఈక్వల్ రేషియోలో తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు సాల్ట్, జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూను బేకింగ్ సోడా యాడ్ చేశానండి. వంట సోడా అంటారు కదా, యాడ్ చేశాను. చక్కగా ముందు పెరుగులో కలిసేలాగున పిండిని ఇలా కలుపుకున్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ చల్లుకుంటూ జస్ట్ స్ప్రింకిలేనండి, ఎక్కువ వాటర్ కూడా పట్టదు. ఇలా ఫ్లఫీగా అయ్యేలాగున పిండిని ఇలా మనం చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. అందుకే వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనం ఇలా ఫ్లఫీగా చేయడానికి వీలుగా ఉంటుంది. మనం ఎక్కువసేపు మనం నానపెట్టట్లేదు కూడా కాబట్టి ఇక్కడ ఈ కలుపుకోవడంలోనే మనం ఫ్లఫీనెస్ తేవాలి పిండికి. చక్కగా టైం పట్టిద్దండి. కొంచెం 1 మినిట్ దాకా ఇలా మనం ఫ్లఫీగా చేసి చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా బొటన వేలు అలాగే మధ్య వేలు మధ్యలో పట్టుకొని పిండిని ఇలా డ్రాప్ చేయాలండి. ఆయిల్ పెట్టుకొని చక్కగా కాగాక ఇలా డ్రాప్ చేయాలి. అప్పుడు రౌండ్గా వస్తాయన్నమాట. బయట షాపుల్లో ఎలా వేస్తారో అలా చక్కగా ఇలా రౌండ్గా వస్తాయన్నమాట. చూడండి ఎంత మంచిగా బాగా ఫ్లఫీగా అయినాయో. నూనెలో వేయగానే పైకి తేలుతాయి అన్నమాట. ఇలా మనం పిండి కలుపుకుంటే నూనె బాగా కాగింది అనటానికి గుర్తు. మనం వేయగానే పైకి తేలితే నూనె బాగా కాగినట్టు. నూనె బాగా కాగలేదనుకోండి, పిండి ముద్దలు ముద్దలుగా ఉంటుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనం ఎత్తు నుంచి వేయకూడదు, దగ్గరగా పెట్టుకొని వేయాలి కాబట్టి నూనె దగ్గరలో ఉంటుంది కాబట్టి చిందకుండా చక్కగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. చివరిలో తీసేటప్పుడు మాత్రం కొంచెం హై ఫ్లేమ్ పెంచామంటే మంచి కలర్ వస్తుందండి. ఇలా రౌండ్గా అన్నీ వేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఫ్లఫీగా మనం తుంచితే చక్కగా లోపలంతా ఎయిర్ బబుల్స్తో బాగుంటుందండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా పిల్లలకి స్నాక్గా పెడితే ఎన్నైనా తినేస్తారండి. కాకపోతే మైదా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి కొంచెం లిమిట్గా ఇవ్వండి. మంచి చట్నీ అండి, కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ లేదా ఇలా మామిడికాయ పచ్చడితో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని గోధుమ పిండితో కూడా చేయొచ్చండి. అది ఎలా చేయాలో ఈసారి వీడియోలో నేను షేర్ చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ ఛానల్ని. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.